వైసీపీ హయాంలో వైసీపీ నేతలు చేసినటువంటి అక్రమాలు, ఘోరాలు, నేరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం అవినీతి అక్రమాలే అనుకున్నారు, కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తుల జీవితంలో కూడా ఆ వైసీపీ నేతలు ఇన్వాల్వ్ అవటం, వారిని శారీరకంగా, మానసికంగా వేధించారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ముంబైకి చెందినటువంటి ఒక హీరోయిన్ అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించింది, అలాగే వివిధ సీరియల్స్లో కూడా నటించినటువంటి ఒక ప్రముఖ హీరోయిన్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి మరి వేధించారు అనే వార్త అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ హయాంలో 2024 ఫిబ్రవరి సమయంలోనే ఈ ఘటన జరిగింది. అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడైతే వెలుగులోకి రావడం జరిగింది. ఇక అసలు విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఈ ముంబై హీరోయిన్తో ప్రేమలో పడటం జరిగింది. వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో ఈ కుమారుడి పారిశ్రామికవేత్త కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకోలా, ఆ హీరోయిన్ను చేసుకోవడానికి అంగీకరించలా. అయితే వీళ్ళు వెళ్ళిపోయి అయినా సరే పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఎలాగైనా సరే వీరిద్దరి మధ్య పెళ్లి జరగకూడదు, వీళ్ళని విడగొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త విజయవాడకు చెందినటువంటి ఒక వైసీపీ కీలక నేతనైతే ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించి అసలు విషయం మొత్తం చెప్పి మా పరువు పోయే పరిస్థితిలో ఉంది, ఆ హీరోయిన్ని గాన మా కొడుకు చేసుకుంటే మా స్టేటస్కు తగ్గట్టుగా ఉండదు, పైగా మేము తలెత్తుకుని తిరగలేం, కాబట్టి ఈ వ్యవహారాన్ని మీరే సెటిల్ చేయాలని విజయవాడకు చెందినటువంటి ఒక కీలక వైసీపీ నేతకి ఇస్తే ఆ వైసీపీ నేత విజయవాడలోని ఒక ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్, పేరొందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్కు ఈ బాధ్యత అప్పగించడం. ఈ ఐపీఎస్ ఆఫీసరు ముంబైకి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి విజయవాడలోని ఒక గెస్ట్ హౌస్లో ఉంచి 18 రోజుల పాటు వాళ్ళని వేధించినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోకపోవటంతో చివరికి విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తితో కంప్లైంట్ ఇప్పించి, చీటింగ్ కంప్లైంట్ అనే ఒక కల్పిత కంప్లైంట్ ఇప్పించి వారిని విజయవాడ సబ్ జైలుకు తరలించి అక్కడ మళ్ళీ బెదిరించడం మొదలు పెడితే ఇక పూర్తిగా భయపడినటువంటి ఆ కుటుంబం అప్పుడు ఈ ఎవరైతే పారిశ్రామికవేత్త కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడిని వదిలేస్తామని చెబితే తిరిగి మళ్ళీ ఇదే పోలీస్ అధికారులు బెయిల్ ఇచ్చి వాళ్ళని ముంబై పంపారు. ఈ ఘటన మొత్తం కూడా ఒక ప్రముఖ ఛానల్ అయితే ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ విషయం తాజాగా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర హోంమంత్రి అనిత దృష్టికి కూడా వెళ్ళడంతో ఆవిడ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు మన రాష్ట్రంతో సంబంధం లేని ఒక హీరోయిన్ని తీసుకొచ్చి ఈ రకంగా వేధించడం, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అన్నిటికీ మించి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రి కూడా భావిస్తున్నట్టు తెలిసింది. దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్తో పాటు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, అలాగే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఒక సిఐ, ఒక ఎస్ఐ, వీళ్ళు ముగ్గురు కలిసి ముంబై వెళ్ళి ముంబైలోనే మేబీ 1-2 రోజులు అక్కడే ఉన్నట్టుగా తెలిసింది. వాస్తవానికి ఈ మొత్తం స్కెచ్ వేయడానికి ఏం చేయాలనే దానికోసం ముంబైలోనే వారం రోజుల పాటు ఒక స్టార్ హోటల్లో ఉన్న తర్వాత హీరోయిన్ అడ్రస్ను కనుక్కుని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారిని ఈ విజయవాడ మరి బెదిరించి తీసుకొచ్చారా లేదా అప్పటికే కేసు పెట్టామని భయపెట్టి తీసుకొచ్చారా తెలియదు, కానీ విజయవాడ తీసుకొచ్చి విజయవాడలోని ఒక గెస్ట్ హౌస్లో అయితే పెట్టి 18 రోజుల పాటు వేధించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే హీరోయిన్ కుటుంబం ఉందో ఆ కుటుంబం అయితే ఈ వ్యక్తితోనే పెళ్లి జరగాలి, ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తిరిగింది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకోకపోతే మా కుమార్తె జీవితం నాశనం అయిపోతుందని ఆ కుటుంబం ప్రాధేయపడినప్పటికీ కూడా బెదిరించి అయితే వదిలిపెట్టలేదు. చివరికి 18 రోజులు గడిచినప్పటికీ కూడా ఆ కుటుంబం మాటలతో లొంగట్లేదని ఐపీఎస్ అధికారి తన పోలీస్ తెలివి ఉపయోగించి, తన పోలీస్ బుద్ధి ఉపయోగించి వారి మీద ఒక కల్పిత చీటింగ్ కేసు, ఆ చీటింగ్ కేసు కూడా ఏంటి, 5 లక్షల రూపాయలు ముంబైకి చెందినటువంటి ఈ హీరోయిన్ కానివ్వండి, హీరోయిన్ కుటుంబం కానివ్వండి, తనను మోసం చేశారు 5 లక్షల విషయంలో అని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పిస్తే వాస్తవానికి దానికి ఆధారాలు ఉండాలి. అయినా అది 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లో ఉన్నటువంటి కేసు, దానికి రిమాండ్కి పంపాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మొత్తం మేనేజ్ చేసి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా విజయవాడలోని సబ్ జైలుకు పంపారు. దాంతో కుటుంబం ఒక్కసారిగా భయపడిపోయింది. అంటే అప్పటి వరకు మీ మీద కేసులు పెడతామని వాళ్ళు బెదిరించినప్పటికీ కూడా హీరోయిన్ కుటుంబం పెద్దగా లొంగలేదు. బట్ ఎప్పుడైతే విజయవాడ సబ్ జైలుకు తరలించారో సబ్ జైల్లో బేరసారాలు మళ్ళీ మొదలుపెట్టారు. ₹1 కోటి దగ్గర నుంచి 5 కోట్ల వరకు ఆ హీరోయిన్ కుటుంబానికి ఆఫర్ చేశారు. ఆ పారిశ్రామికవేత్త నుంచి ఇప్పించే బాధ్యత మాది, ఆ డబ్బు తీసుకుని ఇక పూర్తిగా వాళ్ళ కుమారుడిని మర్చిపోవాలి, ఇంకెప్పుడు
కలవకూడదు, పెళ్లి లాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదని చెప్పి ఈ ఐపీఎస్ అధికారి మధ్యవర్తిగా ఉండి 5 కోట్ల వరకు బేరం చేసినప్పటికీ కూడా వాళ్ళైతే మాకు డబ్బు అవసరం లేదు, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, బయట బహిరంగంగా తిరిగారు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది, ఇంకొకరు మా అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే అవకాశం లేదు, కాబట్టి ఆ అబ్బాయితోనే పెళ్లి జరగాలని చెప్పి కుటుంబం పట్టుబట్టడంతో ఇక తప్పని పరిస్థితులు, అంటే క్యాష్కు కూడా హీరోయిన్ కుటుంబం లొంగకపోవడంతో ఒక తప్పుడు కేసు పెట్టి విజయవాడ సబ్ జైలుకు పంపారు. బట్ అక్కడ మాత్రం కుటుంబం భయపడింది, అక్కడ కూడా టార్చర్ చేశారట. మీరు ఒప్పుకోకపోతే దీంట్లో మీకు బెయిల్ రావచ్చు, బట్ ఇంకొక కేసు వేస్తాం, మళ్ళీ లోన్ ఉండేటట్టు చేస్తాం, మీరు ఇలా బయటికి వెళ్ళిన మరుక్షణం ఇలా లోనకి తీసుకొచ్చేస్తాం, ముంబై కూడా మిమ్మల్ని వెళ్లకుండా చేస్తామని చెప్పి ఏదైతే భయభ్రాంతులకు గురి చేశారో దాంతో ఇక ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఐపీఎస్ స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఏమీ చేయలేము, రాష్ట్రంగానే రాష్ట్రం అని భావించినటువంటి ఆ కుటుంబం తిరిగి అదే ఐపీఎస్ అధికారితో అయితే ఆ కాళ్ళ మీద పడి ఇక మేము వదిలేస్తాం, ఆ రాజకీయ నేత కొడుకు జోలికి మేము పోము, మా పని మేము చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయాలంటే ఆ ఒక అంగీకారానికి వచ్చిన తరువాత, షరతుల మీద అంగీకారానికి వచ్చిన తర్వాత అదే పోలీస్ అధికారి మళ్ళీ బెయిల్ ఇప్పించి వాళ్ళని ముంబై పంపినట్టుగైతే తెలుస్తుంది. అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎటువంటి డీటెయిల్స్ కూడా లేవు, కేవలం చీటింగ్ చేశారని మాత్రమే కంప్లైంట్ ఉంది తప్ప దానికి సంబంధించిన ఆధారాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో లేవు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఇది వెలుగులోకి రావడంతో అటు వైసీపీ నేతలు, ఇటు పారిశ్రామికవేత్తలు, అలాగే పోలీస్ అధికారులు, సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఎప్పుడైతే రాష్ట్ర హోంమంత్రి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని చెప్పిందో దాంతో వీళ్ళందరూ కూడా ఆ భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఈ విషయం తెలిసి పోలీసు వర్గాల్లో కూడా చర్చగా మారింది. ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో ఒక పోలీస్ అధికారి ఇన్వాల్వ్ అవటం, వారిని ఈ విధంగా బెదిరించటం, పైగా చీటింగ్ కేసులో అసలు కనీసం ఆధారాలైనా ఉండాలి. ఎక్కడో ముంబైలో ఉండే హీరోయిన్ కుటుంబం, వాళ్ళకి తెలుగు రాదు, ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా చీటింగ్ చేస్తారు, ఏం కమ్యూనికేషన్ జరిగిందని, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు, నగదు లావాదేవీలు జరిగి ఉంటే దానికి ఆధారాలు ఉండాలి. అది ఆన్లైన్ ట్రాన్సాక్షనా, బై హ్యాండ్ క్యాష్ ఇచ్చారా, ఏదైనా పత్రాలు ఉన్నాయా, అసలు 5 లక్షలు ఇవ్వడానికి ఈ కుటుంబానికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే అసలు నథింగ్. ఎవరో కావాలని ఒక వైసీపీ నేత, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఒక వైసీపీ నేత, సో ఇప్పుడు ఆ తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది. అతను కూడా ఒకవేళ దీని మీద యాక్షన్ తీసుకుంటే తప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవ్వని 5 లక్షలకి ఏదో ఇస్తే వీళ్ళు మోసం చేశారని చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక రకంగా చీటింగే, కాబట్టి ఇతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఒక కుటుంబాన్ని బెదిరించడం కోసం ఈ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దిగజారిపోతున్నారనే వార్త ఏదైతే ఉందో ఇది సివిల్ సర్వెంట్లలో అయితే బాగా ఒక రకంగా ఆందోళన అయితే కలిగించింది. దీని మీద ముంబై హీరోయిన్ కుటుంబం అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు కూడా చేయలే. ఎందుకంటే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో జూన్ వరకు కూడా వాళ్ళు ఎటువంటి సాహసం చేయలే. అయితే ఇప్పుడు హోంమంత్రి చెప్పడం ఏంటంటే ఆ బాధిత కుటుంబాన్ని సంప్రదిస్తామో, ఆ బాధిత కుటుంబం చెప్పే దాన్ని బట్టి అయితే మేము చర్యలు తీసుకుంటాం, కానీ పోలీస్ అధికారులు ఎవరైతే ఒక ప్రైవేట్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో, అలాగే ఇతనికి ఎవరైతే ఇచ్చిన రాజకీయ నేత, విజయవాడకు చెందినటువంటి కీలక నేత ఉన్నారో, వీళ్ళందరి పాత్ర మీద కూడా విచారణ చేస్తాం. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఖండించాలి. ఒక మహిళా జీవితాన్ని నాశనం చేసే విధంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా తప్పు అని చెప్పి హోంమంత్రి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇష్టం లేకపోతే మాట్లాడి సెటిల్ చేసుకోవాలా. ఏదో సినిమా తరహా మనం వ్యవహారం చూసినా ఇంకా అదృష్టం ఏంటంటే అలా చంపేయలేదు, ఏమో అంతకైనా తెగిస్తారు. 5 కోట్ల వరకు బేరం చేశారు, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు, నెక్స్ట్ స్టెప్ మేబీ అదే అయ్యి ఉండొచ్చు. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా సహించేవి కావు. అసలు సంబంధం లేని వ్యవహారంలో వారిని ఇరికించడం, రాష్ట్రానికి తీసుకురావడం రెండూ తప్పే. అయితే ప్రాథమికంగా గుర్తించినటువంటి ఐపీఎస్ అధికారిని ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు వివరణ అడిగినట్టుగా తెలుస్తుంది. అడిగితే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా లేదు, ఆ చీటింగ్ కంప్లైంట్ మాకు వస్తేనే మేము ఆ కుటుంబాన్ని తీసుకొచ్చామని చెప్పినట్టుగా ఐపీఎస్ అధికారి చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ వచ్చిన కంప్లైంట్లు లాంటివన్నీ ఆధారాలు ఉండాలి. నిజంగా ఆ కుటుంబం మీద ఎవరైనా చీటింగ్ కంప్లైంట్ ఇచ్చుంటే ఐపీఎస్ అధికారి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ కేసుకు కూడా ఐపీఎస్ అధికారి ఇతర రాష్ట్రాలకి అరెస్ట్ చేసిన ఘటనలు ఎక్కడా లేవు. ఒకవేళ తీసుకొచ్చి ఉంటే దాన్ని లీగల్గా రికార్డెడ్గా ఉంచాలి. 18 రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్లో ఉంచి వాళ్ళని వేధించడం, వారి దగ్గర ఫోన్లు లాంటివన్నీ కూడా లాగేసుకుని బయట కమ్యూనికేషన్ లేకుండా చేయటం, తర్వాత ఇక మాట వినడాన్ని నిర్ధారించుకున్న తర్వాత తప్పుడు కేసు పెట్టి లోన్ పెట్టడం. సో ముంబై నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు, మధ్యలో 20 రోజుల గ్యాప్ సుమారు ఉంది. మరి అన్ని రోజుల గ్యాప్ ఎందుకు వచ్చింది? 20 రోజుల పాటు ఎందుకు వాళ్ళు ఏపీలో ఉన్నారు, ముంబైకి చెందిన వాళ్ళు?
సో ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా వైసీపీ నేతల వ్యవహారం తీవ్ర స్థాయికి చేరింది. దీని మీద ఎంక్వైరీ జరిగితే కొంతమంది కీలక నేతల గుట్టు కూడా బయటపడే అవకాశం ఉందని భయపడుతున్నారు. మొత్తంగా ముంబై హీరోయిన్ వ్యవహారానికి సంబంధించి, ఏదైతే పారిశ్రామిక కుటుంబం వ్యవహారానికి సంబంధించి మధ్యలో పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయ్యారో ఇది తీవ్ర చర్చకైతే దారితీసింది. ఖచ్చితంగా దీనిపై విచారణ జరిగితే కీలక నేతలు బయటకు వస్తారనే అంశం అయితే తాజాగా చర్చ నడుస్తుంది.